రామాయణం చరిత్ర లేక బాలమిత్ర అని ఆలోచించడం కన్నా అందులోని సుగుణాలను ఆచరించడం మిన్న. నేను చెప్పిన దానికి మన కథకి సంబంధం లేదు. ఏదో చెప్పాలి అనిపించి చెప్పానంతే. హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ మావా. ఫుల్ ఎంజాయా? ఏం లేదురా. అయినా ఏంట్రా బాబు ఈ అమ్మాయిలు ఇలా ఉన్నారు? సింపుల్గా చెప్తా విను. మనం పిల్లని చూస్తే దాని కళ్ళు చూస్తాం, కానీ అది మన కారు ఉందా అని చూస్తుంది. తను మాట్లాడితే వినాలని నువ్వు అనుకుంటావు, కానీ నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే వినాలని అదనుకుంటుంది. నిన్ను చూసి నవ్వితే చాలు పార్టీయే అని నువ్వు అనుకుంటావు, కానీ అది పర్సు ఖాళీ చేయాలి అని అనుకుంటుంది. నువ్వు నంబర్ అడుగుతావు, అది గిఫ్ట్గా సెల్ అడుగుద్ది. నువ్వు చాటింగ్ అంటావు, అది డేటింగ్ అంటది. ఫైనల్గా మ్యారేజ్ అంటావు. అప్పుడు చూడాలి మామ దాని ఏషాలు. ఛీ, నువ్వు ఇలాంటి వాడు అనుకోలే, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, నాతో ఇట్లాంటి ఎప్పుడు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోద్ది. అమ్మాయి లవ్ ఎంత పీక్స్ అంటే మాటల కన్నా రీఛార్జ్లు ఎక్కువ, ఫెస్టివల్స్ కన్నా షాపింగ్లు ఎక్కువ, రొమాన్స్ కన్నా గిఫ్ట్లు ఎక్కువ, ఎంజాయ్మెంట్ కన్నా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ. అరే ఆఖరికి మోషన్ వస్తే ఓషన్కి తీసుకెళ్ళమంటారా, అది కూడా ఒకేషన్ ఏమోరా మామ వాళ్ళకి. ఇవన్నీ భరించలేక వాళ్ళని వదిలేసావో, అలవాటు పడ్డ ప్రాణం కదా, తట్టుకోలేవు. తర్వాత నువ్వు రోజు బార్లో బీరేస్తూ ఏడ్చాలి. అదేదో స్ప్రైట్ తాగి ఇంటికెళ్ళి పడుకో, ఏ టెన్షన్ ఉండదు. స్ప్రైట్, ఇది క్లియర్.
జానకి, ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం, మీ అడుగుజాడల్లో నడవటం నా ధర్మం. ఓయ్, 1 minute మాట్లాడుకుందామా పార్క్లోకి వెళ్ళి? సరే. ఏదైనా మాట్లాడదామంటే ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది. సరే సరే. అందుకే ఈ లెటర్లో రాశాను. ఏంటిది? ఆల్రెడీ నేను యాక్ట్ చేస్తున్నా కదా, నువ్వు మళ్ళీ యాక్ట్ చేసి నన్ను డామినేట్ చేయాలా? వద్దు. ఇట్లా కాదే, నువ్వు ఉండు. ఇప్పుడు కూడా వద్దా? సర్లే. నువ్వు పాజిటివ్గా ఏ డిసిషన్ తీసుకున్నా నేను పాజిటివ్గా రియాక్ట్ అవుతా. రేపు ఇక్కడే సేమ్ టైం. నా హృదయ కావ్యమైన కలువకు కవిత ద్వారా కనువిప్పు కలిగించాల్సిన కఠోర క్షణాన మాటలు నా మది దాటక మౌనం వహించెను, చూపులు నా ఎద దాటక మోహం వరించెను, ఎటులైనను కవితా సంపుటి లిఖించ తలచిన నేను చివరకు బాహ్య ప్రపంచానికి భావ ప్రకటన సవ్వు కానీ
భామ ప్రపంచానికి బాణీలు అనవసరమని గ్రహించి తిని అటు పిమ్మట నీ వివరములు శోధించి సాధించి నేను వెంబడించి అటుపై పానీగ్రహణం గావించి ఇంచి 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 నా హృదయ మందిరమున శయనించునటుల కలలు కంటిని నా కలలను నీకు కవితగా తెలుపుతూ నీ అభిప్రాయంకై వేచియుంటిని. ఇట్లు నీ హలో మామా, ఈవినింగ్ పార్టీకి రెడీ చేసుకో. కార్డ్ డీటెయిల్స్ పంపించా, మనీ ట్రాన్స్ఫర్ చేసుకో. మనల్ని అందరినీ పిలిచేసేయి. ఇంతకీ లక్క ఏమందిరా? ఇప్పుడే వచ్చా మామా. ఫస్ట్ మాట్లాడు, తర్వాత చూద్దాం ఇవన్నీ. అవన్నీ సెట్ అయిపోతాయి కానీ ఈవినింగ్ గుడ్ న్యూస్ వస్తా, నువ్వు పార్టీ అరేంజ్ చెయ్యి. సరే సర్లే. సరే ఉంటా మరి, బాయ్. చదివావా లెటర్? సరే మరి, పార్టీ కూడా కమిట్ అయిపోయా. నువ్వు కొంచెం పాజిటివ్గా రిప్లై ఇస్తే అలా అలా తిరిగేసి ఏదో ఒకటి తినేసి కొంచెం మాట్లాడేసి నిన్ను డ్రాప్ చేసి నేను పార్టీకి వెళ్ళిపోతా. ఏంటి? చదివాను కానీ కానీ ఏం అర్థం కాలేదు. ఓహో, ఇంకా కొంచెం టైం ఇస్తే ఇంకోసారి చదివి. ఏం అక్కర్లేదు, నేనే చెప్పేడుస్తా. ఇప్పుడైనా అర్థం చేసుకో. ఇదిగో చూడు, నేను బేసిక్గా ఆంజనేయ స్వామి భక్తుడిని. సో ఈ ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నిన్ను చూశాకే రామభక్తుడినై ఆయన అడుగు జాడలో నడవాలనుకుంటున్నా. ఇంకో అమ్మాయి వస్తే వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత కృష్ణుడు, అంతేనా? అంటే అలా కాదు కానీ ప్రస్తుతానికి రాముడు ఫిక్స్. తమ్ముళ్ళు అయోధ్య కష్టం, కానీ నువ్వు ఒప్పుకుంటే మాత్రం లవకుశలు తండ్రిని అయిపోతావు. తర్వాత అడవుల్లో వదిలేసి అయోధ్యలో కూర్చుంటావా? ఎలాగైతే ఏంటి, పట్టాభిషేకం కన్ఫర్మ్ కదా. ఎందుకు అలా ఏడుస్తావు? నన్ను కూడా కొంచెం పాజిటివ్గా చూడు, నేను మంచోళ్ళ కనిపిస్తా. ఛీ పోరా. ఏయ్, థ్యాంక్ యూ. ఒకరిపైన ఇష్టాన్ని తెలియజేయడానికి ప్రేమ, పెళ్ళి అనే పదాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. అవి కేవలం పదాలే కానీ భావాలు కాదు. భావాలను అర్థం చేసుకున్నప్పుడే బంధానికి విలువ ఉంటుంది, అనుబంధానికి బలం ఉంటుంది. అవును, నీ పేరేంటి? ఫుల్ నేమ్? సీత, సీతా మహాలక్ష్మి. మరి నీ పేరు? సీతకు జోడీలే.